సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ఉపాధ్యాయులను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించారు. సర్వేపల్లి రాధాకృష్ణ భారతీయ సంస్కృతి, భారతీయ మూలాలకు ప్రతీక అని అన్నారు. అమ్మ భాష తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక జాతీయ విద్యా విధానంలో అమల్లోకి వచ్చిందని తెలిపారు. 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ విద్యా విధానాన్ని భారతీయ భాషల్లో, ప్రాంతీయ భాషల్లో విద్యుత్ ప్రాథమిక ఇవ్వాలని ఆయన కోరారు. गवर्नमेंट हाई स्कूल సమాజ నిర్మాణానికి ఉపయోగపడే కార్యక్రమం. ఇవాటి ఉపాధ్యాయుడు ఆదర్శాన్ని తీసుకొని విద్యార్థుల యొక్క జీవితాల్లో మార్పులు తేవడానికి అనేకమైనటువంటి ఒక తన నైపుణ్యంతో, మనకు ఉన్నటువంటి ఒక సాంకేతికమైన పరిజ్ఞానంతో విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చేటువంటి గురువుగా ఆనాడు ఉపయోగపడుతున్నారు. కాబట్టి అలాంటి గురువులను పూజించి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళని సన్మానించాల్సిన అవసరం ఉంది. అందువల్ల నేను ఈ రోజున ఉత్తమ ఉపాధ్యాయులు, అలాగే జీవితంలో చాలా కష్టపడి డాక్టరేట్ వరకు సంపాదించినటువంటి ప్రొఫెసర్స్ వాళ్ళందరినీ సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. చివరిగా ఈరోజు జాతీయ విద్యా విధానం, నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చింది. ఈ నూతన విద్యా విధానంలో అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చింది నైతిక విలువలు, అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు నైపుణ్యాలు ఇవ్వాలనేటువంటిది, అలాగే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం విద్య కాబట్టి దీనికి అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వాలని, నిధులు కూడా కనీసం 7% వరకు కూడా నిధులు కేటాయించాలని, అలాగే దీంట్లో వచ్చేటటువంటి ఒక అనేకమైనటువంటి పరిశోధనలు, సాంకేతికమైన పరిజ్ఞానాలు ఇంకా పెంపొంది